విజయనగరం జిల్లాలో విద్యార్థిని శ్యామిలిపై జరిగిన హత్యాయత్నం కేసు ఛేదనలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థినిపై తప్పుడు ప్రచారానికి పాల్పడి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోంది. విజయనగరం మండలం కోరాడపేటకు చెందిన విద్యార్థిని శ్యామిలిపై 3 వారాల క్రితం జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించింది. పట్టణ శివారులోని గాయత్రి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న శ్యామిలిని అదే కళాశాలలోని కొందరు విద్యార్థినులు గత నెల 19న భయోత్పాతానికి గురిచేశారు. ఆ ఘటనతో స్పృహ కోల్పోయిన శ్యామిలి విషమ పరిస్థితి నుంచి కోలుకుంటోంది. ఇంత పెద్ద ఘటన జరిగినా కళాశాల యాజమాన్యం నుంచి కనీస స్పందన లేదు. నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయిందని, పైగా శ్యామిలికి మతి స్థిమితం లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆ 2 అమ్మాయిలు ఎవరో కొనుక్కొని మాకు చెప్పండి, మా అమ్మాయికి పనిష్మెంట్, వాళ్ళ 2 అమ్మాయిలకు పనిష్మెంట్ ఇవ్వండి. మా అమ్మాయి ఇప్పుడు అదే కాలేజీలో చదువుకుంటున్నది. మాకు భయంగా ఉన్నది మా అమ్మాయికి ఏం జరుగుతుందని. కళాశాల యాజమాన్యం దుష్ప్రచారంపై శ్యామిలి ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ కల్పిస్తే అదే కళాశాలలో చదువుకుంటానని కోరుతోంది. నాకు ఆస్తమా ఇంకా పిట్స్ ఏవేవో ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్ సార్. నేను సార్ కూడా చెప్పాను, అంటే నాకు ఏవైనా ఉంటే టెస్ట్ చేసుకుని కూడా చెప్పాను. నాకు సెక్యూరిటీ కావాలి సార్. సెక్యూరిటీ అంటే మా పేరెంట్స్కి ప్రిన్సిపల్ సార్, అంటే నాకు ఇంకేదా అంటే ఇప్పుడు హాస్టల్కి వెళ్తాను కదా సార్, అంటే హాస్టల్లో అయినా కాలేజ్లో అయినా ఏటైనా అయితే వాళ్ళే రెస్పాన్సిబుల్ అని. బొబ్బిలి డీఎస్పీ నేతృత్వంలో ఘటనపై విచారణ జరుగుతున్నా కారకులైన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు కారణమవుతోంది. మేము చాలా సీరియస్గా ఈ కేసెస్ అన్ని చూస్తున్నాము. అండ్ వీ డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్. క్లూ అంటే ఇప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ ద కోర్టులో రికార్డ్ చేయడం జరిగింది. అది మన యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టు నుంచి తీసుకోవాలి. అది మరోవైపు ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ మద్దతుతో కళాశాల యాజమాన్యం విశ్వప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.